Yeah, hi everyone. Good afternoon. Let me share my screen. Okay. సో మనం లైక్ ప్రీవియస్ వీడియోస్ లో బిల్డింగ్ రూల్స్ గురించి నేర్చుకున్నాం రైట్. సో మనకు బిల్డింగ్ రూల్స్ ఎలా యూజ్ చేసుకుంటాం, వాటిలో మనకి ఏం ఎందుకు యూజ్ చేసుకుంటాం, దాని తర్వాత మనకు ప్రోడక్ట్స్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ని లైక్ మల్టిపుల్ ఆర్డర్స్ మనం ఎలా షెడ్యూల్ చేసుకుంటాం, ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ కింద ఏంటి అనేది మనం దాని గురించి డిస్కస్ చేసాం. అవును. కంప్లీట్ గా మనం బిల్డింగ్ రూల్స్, దాని తర్వాత బిల్డింగ్ ట్రీట్మెంట్స్. సో బల్క్ లో మనకు ఇన్వాయిస్ ని ఎలా షెడ్యూల్ చేసుకుంటాం, ఇన్వాయిస్ లైన్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని మనం షెడ్యూల్ చేసి క్రియేట్ చేసి చూసాం. రైట్. సరే. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి ట్యాక్స్ రూల్స్. సో మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం సెకండ్ వీడియో అనుకుంటా, లైక్ డే టూ లోను. సో మనం ట్యాక్స్ రూల్స్ ఎందుకు యూజ్ చేసుకుంటాం, దానిలో ట్యాక్స్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, అవి మనకి ఫ్యూచర్ క్లాస్ లో వస్తాయని చెప్పుకున్నాం కదా. రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనకు ట్యాక్స్ రూల్స్ అంటే ఏంటి. సో మనకు సేల్స్ ఫోర్స్ బిల్డింగ్ లో ట్యాక్స్ రూల్స్ అంటే ఏంటి, ట్యాక్స్ రూల్స్, దాని తర్వాత మనకు ట్యాక్స్ రూల్స్ అండ్ ట్యాక్స్ ట్రీట్మెంట్స్. ఓకేనా. సో ఈ ట్యాక్స్ రూల్స్ మేము ఎందుకు యూజ్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. సో జనరల్ గా మనకు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని బై చేయడానికి వెళ్తే, ఓకేనా. సో మీరు ఏదైనా ఒక మార్కెట్కి వెళ్ళిన తర్వాత లేకపోతే ఒక షోరూమ్కి వెళ్తే ఒక ప్రోడక్ట్ మీరు బై చేస్తారు. ఏదైనా ఒక ల్యాప్టాప్ షోరూమ్కి వెళ్తే మీరు ఒక ప్రోడక్ట్ ని బై చేస్తారు. ఒక ప్రోడక్ట్ మీరు బై చేసినప్పుడు వాడు మీకు ట్యాక్స్ వేస్తారు. ఓకేనా. సో యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం మనకు 18% జిఎస్టీ ఉంటుంది. అవునా. సో 18% జిఎస్టీని మనం ఆ ప్రోడక్ట్ ఎప్పుడైతే మనం బై చేస్తామో ఆ ప్రోడక్ట్ కి మనకు 18% జిఎస్టీని వాడు మనకి వేస్తాడు. రైట్. సో ఇక్కడ సేల్స్ ఫోర్స్ సిపి సేల్స్ ఫోర్స్ బిల్డింగ్ లో కూడా సేమ్. మనం ఒక ప్రోడక్ట్ ని బై చేసినప్పుడు, ఓకేనా, సో ఆ ప్రోడక్ట్ కి ట్యాక్సిబుల్ కాదు అంటే ఆ ప్రోడక్ట్ కి మనం ట్యాక్స్ ని ప్రొవైడ్ చేస్తున్నామా లేదా. సో ఈవెన్ మీరు కొన్ని ప్రోడక్ట్స్ ని బై చేసినప్పుడు మీకు ట్యాక్స్ కావాలా వద్దా అని అడుగుతారు షాప్ వాడు. ఓకేనా. సో అప్పుడు మనకి ట్యాక్స్ వద్దంటే ఒక రేట్ ఉంటుంది, ట్యాక్స్ తో పాటు అంటే ఒక రేట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక షాప్ కింద గోల్డ్ కొనేటప్పుడు సో 18% జిఎస్టీ యాడ్ చేస్తే మీకు ఒక రేట్ వస్తుంది. సో జిఎస్టీ లేకుండా ఒక రేట్ అనేది వస్తుంది. ఓకే. సో అలాగ మనకు ఒక ప్రోడక్ట్ ని సెల్ చేసేటప్పుడు విత్ ట్యాక్స్ కావాలా వితౌట్ ట్యాక్స్ కావాలా అని మనం డిఫైన్ చేస్తాం. సో ఆ ట్యాక్స్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే బై యూజింగ్ ట్యాక్స్ రూల్స్ అండ్ ట్యాక్స్ ట్రీట్. ఓకే. అంటే మనం ట్యాక్స్ రూల్ డెఫినేషన్ చెప్పుకోవాలంటే సింపుల్ గా ఒక ప్రోడక్ట్ కి మనం సెల్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ కి ట్యాక్స్ అప్లై చేయాలా లేదా అనే దాన్ని మనం బేస్ చేసుకొని ట్యాక్స్ రూల్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈ ట్యాక్స్ రూల్స్ లో మనకి ఏమొస్తాయంటే ట్యాక్స్ ట్రీట్మెంట్స్ వస్తాయి. ఓకేనా. సో ఆ ట్యాక్స్ ట్రీట్మెంట్స్ లో మనకి ఏముంటాయంటే అంటే ట్యాక్స్ ట్రీట్మెంట్స్ అనేది ఏంటంటే రిలేటెడ్ ఆబ్జెక్ట్ టు ద ట్యాక్స్ రూల్. ఓకేనా. ట్యాక్స్ రూల్ ట్యాక్స్ రూల్ కి ట్యాక్స్ ట్రీట్మెంట్ అనేది మనకి రిలేటెడ్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఆ రిలేటెడ్ ఆబ్జెక్ట్ లో మనకి ఏమొస్తాయంటే ట్యాక్స్ ఇంటిగ్రేషన్స్ వస్తాయి, తర్వాత ట్యాక్స్ కోడ్ వస్తుంది, తర్వాత లీగల్ ఎంటిటీ వస్తుంది, తర్వాత జిఎల్ రూల్స్ వస్తాయి, నోట్స్ వస్తాయి. సో ఇలా మనకు రిలేటెడ్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకు వస్తాయి. ఓకేనా. సో జనరల్ గా మనం చెప్పుకోవాలనుకుంటే, సో లెట్స్ సే గో టు పెయింట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ట్యాక్స్ రూల్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా. సో లెట్స్ సే విల్ గో విత్ ద ట్యాక్స్ రూల్. ఓకేనా. సో ట్యాక్స్ రూల్. ఓకేనా. దాని తర్వాత మనకు ఏముంటాయి ట్యాక్స్ ట్రీట్మెంట్ ఉందని చెప్పుకుందాం మనం, రైట్. సో ట్యాక్స్ ట్రీట్మెంట్. ట్యాక్స్ ట్రీట్మెంట్. సో దాని తర్వాత మనకు ట్యాక్స్ ఇంటిగ్రేషన్. సో ట్యాక్స్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో దాని తర్వాత మనకు ఆ, ఎంత పర్సెంటేజ్ మీరు డిఫైన్ చేయాలనుకుంటున్నారు, ఒక ప్రోడక్ట్ కి మీరు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సారీ ఎంత రేట్ ఆఫ్ పర్సెంటేజ్ మీరు ట్యాక్స్ డిఫైన్ చేయాలనుకుంటున్నారు. సో దానికి మనకు ట్యాక్స్ రేట్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో లెట్స్ సే విల్ మేక్ వన్ ఆబ్జెక్ట్ కాల్ ద ట్యాక్స్ రేట్. సో ట్యాక్స్ రేట్. ఓకే. సో మనకు ఈ 4 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మనకు అవైలబుల్ గా ఉంటాయి. సో మనకు దీంట్లో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే, సో బై డిఫాల్ట్ గా మనకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ట్యాక్స్ రూల్ కి, ఓకే, సో ట్యాక్స్ రూల్ కి ట్యాక్స్ స్టేట్మెంట్స్ కి 1 to many రిలేషన్షిప్ అయితే ఉంటుంది. అంటే ఒక ట్యాక్స్ రూల్ కి, ఓకేనా, ఒక ట్యాక్స్ రూల్ కి మల్టిపుల్ ట్యాక్స్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, 1 to many. ఓకేనా. సో ఒక ట్యాక్స్ రూల్ కి
మల్టిపుల్ ట్యాక్స్ ట్రీట్మెంట్స్ అనేవి ఉండొచ్చు, వన్ టు మెనీ అనమాట. వన్ టు మెనీ అంటే మనకి ఎన్నైనా ఉండొచ్చు. లైక్ ఇక్కడ మనకు ఇంకొక ట్యాక్స్ ట్రీట్మెంట్స్ ఉండొచ్చు, ఇంకొక ట్యాక్స్ ట్రీట్మెంట్ ఉండొచ్చు, ఇలా మనకు. ఓకేనా, సో ఇలా మనకు మల్టిపుల్ ట్యాక్స్ ట్రీట్మెంట్స్ ఉండొచ్చు. ఓకేనా, దాని తర్వాత మనకు ట్యాక్స్ ఇంటిగ్రేషన్ ఉంది చూసారా, ఈ ట్యాక్స్ ఇంటిగ్రేషన్ అనేది ఓన్లీ వన్ టు వన్ ఉంటుంది. అంటే ట్యాక్స్ ట్రీట్మెంట్ ఉందంటే దానికి ట్యాక్స్ ఇంటిగ్రేషన్ అనేది ఒకటి ఉంటుంది మనకు. ఓకేనా, సో దీనికి కూడా ట్యాక్స్ ట్రీట్మెంట్స్ కి మల్టిపుల్ ట్యాక్స్ ట్రీట్మెంట్ కి మల్టిపుల్ ట్యాక్స్ ఇంటిగ్రేషన్స్ అనేవి ఉండవు మనకు. ఓకేనా, మల్టిపుల్ అనేవి మనకు ఉండవు. ఓకేనా, సరే, ఫైన్. దాని తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ ట్రీట్మెంట్. ట్యాక్స్ మనకు ట్రీట్మెంట్. సో సారీ, ట్యాక్స్ రేట్. సో ఈ ట్యాక్స్ రేట్ ఏం చేస్తుంది అంటే ఈ ఆబ్జెక్ట్స్ కి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. ఓకేనా, సో ట్యాక్స్ రూల్ కానీ ట్యాక్స్ ట్రీట్మెంట్ కానీ ట్యాక్స్ ఇంటిగ్రేషన్ కానీ ఎటువంటి రిలేషన్షిప్ అనేది ఈ ట్యాక్స్ రేట్ అనేది ఉండదు. సరే సరే, ట్యాక్స్ రేట్ కి రిలేషన్షిప్ లేదు, బట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? ఓకేనా, సో ట్యాక్స్ ట్రీట్మెంట్ కి, ఐ మీన్ ట్యాక్స్ రేట్ కి, తర్వాత ట్యాక్స్ రూల్ కి, ట్యాక్స్ ట్రీట్మెంట్ కి, ట్యాక్స్ ఇంటిగ్రేషన్ కి మనకి ఎలాంటి రిలేషన్షిప్ లేదు. సో అది మనకు ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఆ ట్యాక్స్ రేట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ట్యాక్స్ రూల్లో అంటే, సో మనకు లీగల్ ఎంటిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, సో మనకి ఏముంటుందంటే లీగల్ ఎంటిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, సో మనం డే టూ లో చెప్పుకున్నాం లీగల్ ఎంటిటీ ఏంటి అంటే, రైట్. సో లీగల్ ఎంటిటీ. ఓకేనా, సో ఈ లీగల్ ఎంటిటీ మనకు ఈ ట్యాక్స్ రేటు. ఓకేనా, సో ఈ లీగల్ ఎంటిటీ మనకు ఈ ట్యాక్స్ రేట్ కి అట్ ది సేమ్ టైం ఈ ట్యాక్స్ ట్రీట్మెంట్ కి మనకు రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ట్యాక్స్ రేట్ మనం డిఫైన్ చేయాలి అంటే మనకి ఏం కావాలి, లీగల్ ఎంటిటీ కావాలి. సో ఈ లీగల్ ఎంటిటీ ట్యాక్స్ రూల్స్ తో, ఐ మీన్ ట్యాక్స్ స్టేట్మెంట్ తో లింక్ అప్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ట్యాక్స్ రేట్ అనేది కూడా ఈ లీగల్ ఎంటిటీతో లింక్ అప్ అయి ఉంటుంది. సో మీరు ఒక ఇన్వాయిస్ ని మీరు, ఐ మీన్ ఒక ట్యాక్స్ మీరు జనరేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు లీగల్ ఎంటిటీ అనేది చాలా అవసరం. ఖచ్చితంగా మీకు లీగల్ ఎంటిటీ అనేది మీకు చాలా అవసరం. ఓకేనా, సరే. ఒక ప్రోడక్ట్ ని మనం బిల్డ్ చేసి, సో ఆ ప్రోడక్ట్ కి ట్యాక్స్ రూల్ ని ఎలా అప్లై చేస్తారు ఏంటి అనేది మనం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏంటంటే. ఓకేనా, సరే. లెట్స్ సే విల్ గో విత్ అప్లికేషన్. సరే, సో సేల్స్ ఫోర్స్ బిల్డింగ్ అప్లికేషన్ లో ఉన్నాం మనం. లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి న్యూ ట్యాక్స్ ప్రోడక్ట్ అని ఇస్తున్నాను నేను. మీకు నచ్చిన నేమ్ అయితే పెట్టుకోండి. ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి సో న్యూ ట్యాక్స్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ కోడ్ వచ్చేసి న్యూ ట్యాక్స్ పి అని ఇస్తున్నా, ఎన్టీపీ అని. సో దట్ షుడ్ బి యాక్టివ్. సో ప్రోడక్ట్ ఫ్యామిలీ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే, సో ఏదైనా మీరు అప్లై చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు బిల్లింగ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో మీకు చార్జ్ టైప్ వచ్చేసి రికరింగ్ తీసుకోండి. లైక్ ఒక ప్రోడక్ట్ ని మల్టిపుల్ గా చేసుకోవాలని రికరింగ్. దాని తర్వాత ఫ్రీక్వెన్సీ మంత్లీ తీసుకుంటున్నాము. సో అటెండెన్స్ తీసుకుంటున్నాం. తర్వాత ఈ బిల్లింగ్ రూల్, ట్యాక్స్ రూల్, రెవెన్యూ రికగ్నిషన్ రూల్ ఎలా అసైన్ చేయాలి ఏంటంటే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకోండి. నౌ సేవ్. నౌ గో టు రిలేటెడ్ లిస్ట్. సో మనకి ప్రోడక్ట్ కనిపించాలి, కోఆర్డినేటర్లు ఏం చేయాలి, సో ఖచ్చితంగా ప్రైస్ బుక్ ఎంట్రీ అనేది యాడ్ చేయాలి, రైట్. సో నౌ యాడ్ ప్రైస్ బుక్ ఎంట్రీ. సో నౌ విల్ గో విత్ లైక్ ఐమ్ గోయింగ్ టు గివ్ సమ్ $1,200 ఆర్ రూపీస్. సో మీకు ఏ కరెన్సీ కావాలనుకుంటే ఆ కరెన్సీ, మీరు మల్టిపుల్ కరెన్సీలో అయినా ప్రోడక్ట్ ని సెల్ చేసుకోవచ్చు. అయితే ఐ విల్ గో లైక్ యూఎస్డి $1,200. ఓకే, నమస్తే. సరే, మనకు ప్రోడక్ట్ అనేది బిల్డ్ అయింది. ఓకేనా, సో మన ప్రోడక్ట్ ఎలా మనకు బిల్డ్ అయింది. సో ప్రోడక్ట్ బిల్డ్ అయిన తర్వాత మనకి ఏం కావాలి, ఈ ప్రోడక్ట్ ని కోఆర్డినేటర్ లో యాడ్ చేయడానికి కోర్టు అకౌంట్ అపోజిషన్ అనేది మనకు కావాలి, రైట్. సో బిఫోర్ దట్ మనకి ఏం కావాలి అంటే ఒక లీగల్ ఎంటిటీ కావాలి. ఓకేనా, సో ఒక లీగల్ ఎంటిటీ. సో దాంతో పాటు చూడండి మనకు ఒక బిల్డింగ్ రూల్, ఒక ట్యాక్స్ రూల్. ఇది మనకు ఇక్కడ రెవెన్యూ రికగ్నిషన్ కూడా మనకు ఫ్యూచర్ లో వస్తుంది, అదే చెప్తాను మీకు ఎందుకు యూస్ చేసుకుంటాం దీనివల్ల మనకి యూస్ అవుతుందని చెప్తాను. సో బిల్డింగ్ రూల్ తీసుకుంటాం, మనం ట్యాక్స్ రూల్ తీసుకుంటాం. ఓకేనా, సరే. నౌ విల్ క్రియేట్ వన్ ట్యాక్స్ రూల్. సో నౌ గో టు హియర్. సో ట్యాక్స్ రూల్. సో ట్యాక్స్ రూల్. సో let's say I'm going to create one new. సో న్యూ ట్యాక్స్ రూల్. టుడేస్ డేట్ వచ్చేసి 22 కదా, సో 22/12/2023. ఓకే,
సో ఇక్కడ మనకు డిఫైన్ చేస్తాం. సో ఈ ట్యాక్స్ రూల్ కి ప్రోడక్ట్ కి ట్యాక్స్ అప్లై చేయాలా ఉందా, విత్ ట్యాక్స్ వితౌట్ ట్యాక్స్, ఓకేనా. సో లెట్స్ ఐ విల్ గో ఇన్ ట్యాక్స్. సో కరెన్సీ ఏది కావాలంటే అది, ఓకేనా. నమస్తే. సో ఒక ట్యాక్స్ అనేది మనం తీసుకున్నాం, ఒక ట్యాక్స్ రూల్ తీసుకున్నాం, ఓకేనా. సో దాని తర్వాత మనకి ఏం కావాలి, దాని తర్వాత ఏం కావాలి, మనకు ట్యాక్స్ ట్రీట్మెంట్ కావాలి, ఓకేనా. సో ట్యాక్స్ ట్రీట్మెంట్ అనేది మనకు కావాలి, రైట్. నా విల్ గో ద రిలేటెడ్ లిస్ట్. ఓకే, సో నౌ న్యూ. సో ట్యాక్స్ ట్రీట్మెంట్ కావాలి. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ న్యూ ట్యాక్స్ ట్రీట్మెంట్, మీకు నచ్చిన నేను, ఓకేనా. న్యూ ట్యాక్స్ ట్రీట్మెంట్, ఓకే. సో ట్యాక్స్ కోడ్ అప్లికబుల్ అయితే ఇవ్వండి, మ్యాండేటరీ అయితే కాదు, ఓకేనా. సో ఇక్కడ మీకు ట్యాక్స్ ఇంటిగ్రేషన్ అనే ఆప్షన్ చూసారా, ట్యాక్స్ ఇంటిగ్రేషన్. సో ఒక ట్యాక్స్ ఇంటిగ్రేషన్ మనం క్రియేట్ చేసుకుంటాం. సో ట్యాక్స్ ఇంటిగ్రేషన్. సో న్యూ 22/12/2023 అని ఒక నేమ్ అయితే ఇస్తున్నాను. సో యాక్టివ్. సో ఇక్కడ మన ట్యాక్స్ ఇంటిగ్రేషన్ ఏం చేస్తుందంటే, ఇక్కడ మనకు ట్యాక్స్ ఇంజిన్ ఒక ఆప్షన్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ట్యాక్స్ ఇంజిన్స్ ఉంటాయి. లైక్ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ కావచ్చు, లేకపోతే అవలారా కావాలంటే అవలారా. అంటే మీ కంపెనీలో ఏదైతే ట్యాక్స్ ఇంజిన్ వాడుతుంటారో, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇండియాలో అయితే మనకి జిఎస్టీ తీసుకుంటాం, ఓకేనా. సో అలా డిఫరెంట్ కంట్రీస్ లో బేస్ చేసుకొని మనకు ట్యాక్స్ అనేది డిఫైన్ చేసుకుంటాం, దాన్ని మనం ట్యాక్స్ ఇంజన్ అంటాం. ఏదైతే స్టాండర్డ్ తీసుకుంటారా, జిఎస్టీ తీసుకుంటారా, లేకపోతే ఆ, అవలారా తీసుకుంటారా, ఇట్లా మనకు ఒక కంట్రీకి ఒక ట్యాక్స్ అనేది డిఫైన్ చేస్తాం. సో దాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో బై డిఫాల్ట్ గా నేను డిఫాల్ట్ గా తీసుకుంటాను స్టాండర్డ్, ఓకేనా. సో నౌ సో ట్యాక్స్ ఇంటిగ్రేషన్ మనం క్రియేట్ చేసుకున్నాం, ఓకేనా. దాని తర్వాత మనకి ఏం కావాలి, సో మనకి లీగల్ ఎంటిటీ కావాలి. సో లీగల్ ఎంటిటీ చెప్పుకున్నాం మనం. సో లీగల్ ఎంటిటీ. సో నౌ విల్ క్రియేట్ వన్ లీగల్ ఎంటిటీ. సో న్యూ లీగల్ ఎంటిటీ, లేకపోతే న్యూ లీగల్ 22/12/2023, ఓకే. దాని తర్వాత కరెన్సీ, సో డాలర్. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే, లీగల్ ఎంటిటీ ఏంటంటే ఖచ్చితంగా మనకు అడ్రస్ అనేది ఉండాలి దాంట్లో. లైక్ ఒక త్రీ బేస్డ్ అంతా అడ్రస్ బేస్ చేసుకుని మనకు ఆ, ఇది జనరేట్ అవుతుంది, ఇది ట్యాక్స్ అనేది జనరేట్ అవుతుంది. సో లెట్స్ సే ఐ వాంట్ టు గో విత్ లైక్ హైదరాబాద్ సిటీ. సో సిటీ హైదరాబాద్. సో కంట్రీ వచ్చేసి ఇండియా, స్టేట్ వచ్చేసి తెలంగాణ అని ఇస్తున్నాను. ఓకే, సో లెట్స్ మేక్ ఇండియా యాజ్ వెల్ హియర్. తెలంగాణ, హైదరాబాద్ సిటీ తెలంగాణ ఇచ్చేస్తున్నాను నేను, ఓకేనా. సో సిటీ, కంట్రీ అండ్ స్టేట్, ఓకేనా. ఈ త్రీ ఫీల్డ్స్ ఇస్తున్నా. మీకు కావాలనుకుంటే షీట్ 1 మీరు ఇచ్చేసుకోవచ్చు, ఓకేనా. సో నౌ సేవ్. సో ఒక లీగల్ ఎంటిటీని యాడ్ చేసుకున్నా, ఓకేనా. ఒక లీగల్ ఎంటిటీ యాడ్ చేసుకున్నా. ఒక ట్యాక్స్ ఇంటిగ్రేషన్, ట్యాక్స్ రూల్ మనకు ఆల్రెడీ బై డిఫాల్ట్ గా ఉంది, ఓకేనా. సో నౌ సేవ్. సో ఇప్పుడు మనకి ఏమైంది, ట్యాక్స్ ఒక ట్యాక్స్ ట్రీట్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ ట్యాక్స్ ట్రీట్మెంట్ లో మనం ఒక లీగల్ ఎంటిటీని యాడ్ చేసుకున్నాం, ఓకేనా. ట్యాక్స్ ట్రీట్మెంట్ లో ఒక లీగల్ ఎంటిటీ మనం యాడ్ చేసుకున్నాం, రైట్. సరే, దీని తర్వాత మనం ఏం చేసుకోవాలి, ఒక ట్యాక్స్ రేట్ ని డిఫైన్ చేసుకోవాలి, రైట్. సో నౌ గో టు ట్యాక్స్ రేట్స్, సారీ ట్యాక్స్ రేట్. ఒక ట్యాక్స్ రేట్ ని డిఫైన్ చేసుకోవాలి. గో టు ట్యాక్స్ రేట్స్. సో న్యూ. సో ట్యాక్స్ రేట్ వచ్చేసి 18% జిఎస్టీ అని ఇస్తారు, లేకపోతే ఈరోజు డేట్ వచ్చేసి 22/12/2023. ట్యాక్స్ రేట్ 18%. సరే, సో 18% అని నేను ఇస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత పర్సెంటేజ్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో 18% ఇస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ ట్యాక్స్ రేట్ వచ్చేసి నేను 18% ఇస్తున్నా. ఇది బై డిఫాల్ట్ గా పర్సెంటేజ్ లో తీసుకుంటాను. మీరు ఏ నెంబర్ ఎంటర్ చేసినా కూడా పర్సెంటేజ్ లో తీసుకుంటాను, ఓకేనా. సో లెట్స్ స్టేట్ వచ్చేసి తెలంగాణ, ఓకేనా. స్టేట్ తెలంగాణ, సిటీ హైదరాబాద్ ఇస్తున్నాను. సో కంట్రీ వచ్చేసి లెట్స్ మేక్ ఇండియా,
ఓకే, ప్రయారిటీ ఇక్కడ జీరో ఇస్తున్నా. ఇదే మ్యాండేటరీ అయితే కాదు, అంటే ఏ ప్రయారిటీ తీసుకోవాలి ఏంటి అనేది మనకు రిక్వైర్మెంట్ లో కూడా చెప్పరు. బట్ మరి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. బట్ మనకు రిక్వైర్మెంట్ లో కొన్ని సినారీస్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు. ప్రయారిటీ అంటే ఏ ట్యాక్స్ ముందుగా వెళ్ళాలి ఏంటి అనేది చెప్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం అప్లై చేస్తాం. అది ఎప్పుడు వచ్చినప్పుడు మీకు చెప్తాను క్లియర్ గా. ఒక టైం చేయండి. సో ఇక్కడ లీగల్ ఎంటిటీ. సో ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం కదా లీగల్ ఎంటిటీని, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో న్యూ లీగల్ 2022. ఓకేనా? సో నౌ స్టే. సో ఇప్పుడు మనకు ఒక ట్యాక్స్ రిటర్న్ మనం క్రియేట్ చేసుకున్నాం చూడండి. సో అడ్రస్ మనకు ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది. మనం ఏదైతే అడ్రస్ ఇచ్చింటామో, సో ఇండియా, తెలంగాణ, హైదరాబాద్ అని, సో ఆటోమేటిక్ మనకు అడ్రస్ అనేది పాపులేట్ అయిపోతుంది. సో నో నీట్ టు వరీ. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఒక ట్యాక్స్ రూల్ అయితే మనం డిఫైన్ చేసుకున్నాం. సరే, ట్యాక్స్ రేట్ అయితే మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకేనా? సో దీని తర్వాత మనం ఏం చేసుకోవాలి, ఒక బిల్డింగ్ రూల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ లెవెల్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే, సో ఇక్కడ మనకు ఒక బిల్డింగ్ రూల్, ట్యాక్స్ రూల్ కావాలి కాబట్టి మనకు, మీకు బిల్డింగ్ రూల్ లేకపోయినా కూడా మన ట్యాక్స్ రూల్ అనేది జనరేట్ అవుతుంది. బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ యూ హావ్ టు గో విత్ లైక్ బిల్డింగ్ రూల్స్ యాజ్ వెల్. ఈవెన్ ఐ రిపీట్, లైక్ బిల్డింగ్ రూల్ లేకపోయినా కూడా మన ట్యాక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? సో మన బిల్డింగ్ రూల్ ని దేనికి యూస్ చేసుకుంటాం, ఇన్వాయిస్ లైన్స్ ని, ఇన్వాయిస్ లైన్ అంటే మనం జనరేట్ చేసుకోవడానికి బిల్డింగ్ రూల్ ని యూస్ చేసుకుంటాం. బట్ ట్యాక్స్ ఇన్ కాదు. ఓకేనా? సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనకు ఖచ్చితంగా బిల్డింగ్ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ప్రాసెస్ లో మాత్రం. సో బిల్డింగ్ రూల్. సో న్యూ. సో ఇక్కడ వచ్చేసి మనకు న్యూ బిల్డింగ్ రూల్. సో 12, సారీ, 22/12/2023. ఓకే. తర్వాత మనం ఇక్కడ మనం చూసుకున్నాం లైక్ ఇది సపరేటా కంబైన్ ఏంటని మనం చూసుకున్నాం. ఓకేనా? తర్వాత ఇన్వాయిస్ ఐ మీన్ బిల్డింగ్ రూల్ లో ఇన్వాయిస్ జనరేట్ అవ్వాలా లేదని మనం చూసుకున్నాం. మీకు కావాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. ఓకేనా? సో నౌ తర్వాత మళ్ళీ బిల్డింగ్ రూల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, లైక్ బిల్డింగ్ ట్రీట్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. అవునా? సో నౌ న్యూ. సో ఇక్కడ మనకు లీగల్ ఎంటిటీని యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకు లీగల్ ఎంటిటీని యాడ్ చేసుకుంటాం. దాని తర్వాత మనకు ఫైనాన్స్ బుక్ ను కూడా యాడ్ చేసుకుంటాం. సో ఫైనాన్స్ బుక్ మనం క్రియేట్ చేసుకోవాలి, రైట్? సో నౌ విల్ గో విత్ లైక్ ఫైనాన్స్ బుక్. సో ఈ ఫైనాన్స్ బుక్ అంటే ఏంటి, దాని తర్వాత మనకు లీగల్ ఎంటిటీ అంటే ఏంటి, తర్వాత ఇవన్నీ మనం ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. లైక్ డే టూ లో మనం ఇవన్నీ మనం నేర్చుకున్నాం. అవునా? అది సరే. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఫైనాన్స్ బుక్ ఉంది కదా. సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ న్యూ. సో న్యూ ఫైనాన్స్ బుక్. న్యూ ఫైనాన్స్ బుక్ అండ్ పీరియడ్ షిప్ లైక్ అకౌంటింగ్ అండ్ మంత్లీ. ఓకే. నౌ సేవ్. సో ఇప్పుడు మనకు ఈ ఫైనాన్స్ బుక్ కి మనకు ఫైనాన్స్ పీరియడ్స్ అని మనం యాడ్ చేసుకోవాలి. సో ఇంతకుముందే చెప్పుకున్నాను ఫైనాన్స్ బుక్ పీరియడ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటో మనం ఒక వీడియో చేసి, రైట్? సో ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఇక్కడికి వెళ్ళేసి ఫైనాన్స్ పీరియడ్స్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో క్రియేట్ ఫైనాన్స్ పీరియడ్స్. సో మీకు ఎన్ని కావాలి, ఎన్ని ఫైనాన్స్ పీరియడ్స్ మీకు కావాలి, లైక్ మంత్లీ కావాలా, కస్టమ్ రేంజ్ కావాలా ఏంటి అనేది ఇక్కడ మనం డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా? సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఫ్రమ్ డిసెంబర్ 1st ఆన్వర్డ్స్. ఓకే. సో 12 మంత్స్ కావాలి నాకు. సో లీగల్ ఎంటిటీ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం కదా కొత్తది. సో న్యూ లీగల్ 2022, రైట్? సో 12 మంత్స్. సో యూఎస్డి. ఓకేనా? సో 12 మంత్స్ మీకు ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో 12/1/2021, సారీ 2023, తర్వాత 1/1/2024, లైక్ 1/2/2024, 1/3/2024, ఇలాగ మీకు 12 ఫైనాన్స్ పీరియడ్స్ అనేది మీకు క్రియేట్ అయిపోతాయి ఫైనాన్స్ బుక్ లో. ఓకేనా? సో నౌ గో బ్యాక్. నా గో టు ఇప్పుడున్న బిల్డింగ్ బుక్స్ లో కదా. సో బిల్డింగ్ ట్రీట్మెంట్స్ లో ఉన్నాం మనం. సో జస్ట్ రిఫ్రెష్, ఎందుకంటే ఫైనాన్స్ బుక్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి కాబట్టి. సో లెట్స్ న్యూ బిల్డింగ్ ట్రీట్మెంట్ సంథింగ్ మీకు నచ్చిన నేమ్. బిల్డింగ్ ట్రీట్మెంట్. ఓకే. సో ఫైనాన్స్ బుక్ వచ్చేసి ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇందాక మనం క్రియేట్ చేసుకున్న ఫైనాన్స్ బుక్, న్యూ ఫైనాన్స్ బుక్ అని. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేసుకుని చూద్దాం. ఓకే. సో ఇదే మనం క్రియేట్ చేసుకుంది న్యూ ఫైనాన్స్ బుక్.
ఎందుకంటే మనం మిస్ మ్యాచ్ తీసుకున్నామంటే మనకి అది సెట్ అవ్వదు. సో న్యూ ఫైనాన్స్ రెండు ఉన్నాయా? ఓకే. సో లెట్స్ గో టు ఫైనాన్స్ బుక్. ఇది ఎప్పుడు క్రియేట్ చేసినాం సరే, డేట్ క్రాస్ చెక్ చేసుకుందాం సరే. ఓకే. ఈ రోజు ఇది ఓల్డ్ వన్. లెట్స్ డిలీట్ దిస్ వన్. సో కన్ఫ్యూజన్ లేకుండా డిలీట్ నో ఫైన్ కుడ్ నాట్ బి కంప్లీట్ బికాస్ ఇట్స్ అసోసియేటెడ్ బిల్డింగ్ ఫర్ బిల్డింగ్ ట్రీట్మెంట్. బిల్డింగ్ ట్రీట్మెంట్ వన్. సరే అసలు మనం అసోసియేట్ చేసి ట్రై చేద్దాం. ఇన్ కేస్ వర్కౌట్ అవ్వకపోతే దాన్ని యాడ్ చేసుకుందాం. ఓకే. సో న్యూ బిల్డింగ్ ట్రీట్మెంట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లీగల్ ఎంటిటీ. సో 2022. ఓకే. సో లేదు అనుకుంటే దీనికి మీరు పేరు మార్చారంటే మార్చేసుకోండి. లెట్స్ గో టు హియర్. ఇది కాదు కదా. సో లెట్స్ ఎడిట్. జస్ట్ పేరుని అప్డేట్ చేయండి. 12 22 సారీ 22 12 2023. ఓకే. సో నౌ సో ఇక్కడికి వెళ్ళేసి నా బిల్డింగ్ ట్రీట్మెంట్. సో జస్ట్ రిఫ్రెష్ అగైన్. సారీ ఫర్ కన్ఫ్యూజన్. ఓకే. సో న్యూ బిల్డింగ్ న్యూ బిల్డింగ్ ట్రీట్మెంట్. సో ఫైనాన్స్ బుక్ వచ్చేసి మనకు ఇది. సో లీగల్ ఎంటిటీ 12/12/2023. ఓకేనా. సో యాడ్ చేసుకున్నాం. సో ఇంకా మనకు ఇంకేం అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ మనకు సారీ బిల్డింగ్ రూల్. డన్. సో ఇప్పుడు మనకు బిల్డింగ్ ట్రీట్మెంట్ ఉంది, తర్వాత బిల్డింగ్ రూల్ ఉంది, దాని తర్వాత మనకు ట్యాక్స్ రూల్ ఉంది, ట్యాక్స్ రేట్స్ కూడా అన్ని ఉన్నాయి. ఓకేనా. సో అన్ని మనకు అసోసియేట్ అయిపోయింది. సో సారీ అన్ని క్రియేట్ చేసుకున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు యాడ్ దోస్ రూల్స్ ఇన్ ద ప్రోడక్ట్ లెవెల్. So now go to here. So just edit the product. Hmm. So billing rule. So new billing rule, tax rule should be ఈ రోజుది క్రియేట్ చేసింది. సో రెవరీ రీజన్ రూల్ వచ్చేసి మనకు బై డిఫాల్ట్ స్టాండర్డ్ వాడుతున్నాం. సో దీని వల్ల యూజ్ ఏంటి అనేది మనకు ఫీచర్ క్లాస్ లో వస్తుంది, క్లియర్ గా చెప్తాను మీకు. సో నమస్తే. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇవన్నిటిని యాడ్ చేసుకున్నాం రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు యాడ్ దిస్ ప్రోడక్ట్ ఇన్ టు ద కోట్ లైన్ ఎడిటర్. సో గో టు ఎనీ వన్ అకౌంట్. సో డీటెయిల్స్. సో ఈ రిలేటెడ్ లిస్ట్ లో మనకు టూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ ఆర్డర్. సో ఇట్స్ ఆల్రెడీ యాక్టివేటెడ్. సరే విల్ గో విత్ డిఫరెంట్ ఆపర్చునిటీ. క్యాన్సిల్. సరే గో విత్ దిస్ ఆపర్చునిటీ. సో ఇందులో మనకు ఆల్రెడీ కోర్ట్ ఉంది రైట్. సో దెర్ ఇస్ నో గో టు దట్ కోర్ట్. కోర్టులో ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా ఆల్రెడీ చూద్దాం. సో దెర్ ఇస్ నో ఆర్డర్స్. ఓకే ఫైన్. సో దిస్ కోర్ట్ షుడ్ బి లైక్ ప్రైమరీ. ఓకేనా. సో నౌ గో టు దిస్ కోర్ట్ అండ్ ఎడిట్. సారీ ఎడిట్ లైన్స్. ఎడిట్ లైన్స్. Now we need to add that product here. Or else let's make create one more opportunity. సో మనకు ఇంకా క్లారిటీ కావాలనుకుంటే విల్ క్రియేట్ వన్ మోర్ ఆపర్చునిటీ. సో క్రియేట్ వన్ న్యూ. సో లెట్స్ మేక్ న్యూ ఆపర్చునిటీ. ఓకే. క్లోజ్ డేట్ షుడ్ బి సమ్ డిఫరెంట్ వన్. దట్స్ ఇట్. డే షుడ్ బి ప్రాస్పెక్టివ్ సంథింగ్. నమస్తే. ఓకే. సో నౌ we create one opportunity. Now go to this opportunity and create one more quote again under the same opportunity. Okay. So quote should be primary and opportunity should be like new opportunity. Account should be CloudKicks. Okay. So if you want to assign sales steps, then you can assign anyone name, a primary account. So now save.
So now code got created. So now we'll go with like edit lines. How we are going to test that with tax rule, we'll see. So standard price book. Now we'll go with add products. So what is the product? New product, right? New tax product. So let's add this one. Select. So I'm going to give start date today or something, F22. Um, or else like I will go directly for 12 months here, subscription term. Okay. So my product cost should be like $200. Okay. Na? So now save. సో మనకి ఎప్పుడైతే కోడ్ ని సేవ్ చేస్తాం మనకి ఏమవుతుంది, లైన్ ఐటమ్ అనేది మనకి బై డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది, రైట్? సో గో టు రిలేటెడ్ లిస్ట్, సో ఇట్ విల్ క్రియేట్ లైన్ ఐటమ్స్. ఓకేనా? సో నా గో టు డీటెయిల్స్ లెవెల్. సో దెర్ ఇస్ నో ఆర్డర్, సో ఆర్డర్ అయితే మనకి లేదు, రైట్? సో నా విల్ హ్యావ్ టు క్రియేట్ ఆర్డర్. సో ఆర్డర్ క్రియేట్ చేయడం మనం ఏం చేయాలి, సో ఆర్డర్ ని యాక్టివేట్ చేసుకోవాలి. సో నా సేవ్. ఎప్పుడైతే మనం చెక్ బాక్స్ టూర్ చేస్తాం మనకి ఏమవుతుంది, సో మనకు ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది, రైట్? సో నా విల్ గో విత్ లైక్ దిస్ ఆర్డర్ ప్రోడక్ట్. సో దిస్ ఆర్డర్. సో ఈ ఆర్డర్ చూసుకుంటే మనకు డ్రాప్ స్టేజ్ లో ఉంది. ఓకే, రైట్? నౌ గో టు దిస్ ఆర్డర్ ప్రోడక్ట్. ఈ ఆర్డర్ ప్రోడక్ట్ లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ కి మీరు చూసుకున్నట్లయితే ట్యాక్స్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సో ఎస్టిమేటెడ్ ట్యాక్స్, సారీ, వేర్ ఇస్ దట్, ఇక్కడ ఉంది. సో ఎస్టిమేటెడ్ ట్యాక్స్ వచ్చేసి మనకు లేదు. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఈ ప్రోడక్ట్ కి ట్యాక్స్ అప్లై చేయాలంటే ఏం చేయాలంటే మనం లీగల్ ఎంటిటీని ఈ ప్రోడక్ట్ లెవెల్ యాడ్ చేయాలి. ఓకేనా? సో ఈ ప్రోడక్ట్ కి మనకు లీగల్ ఎంటిటీని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం లీగల్ ఎంటిటీని యాడ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా ఈ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అనేది మనకి ఇక్కడ మనకి జనరేట్ అయిపోతుంది. అంటే మనకు 18% జిఎస్టీతో ట్యాక్స్ యాడ్ చేసాం కదా, సో అది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది, ఈ కాలంలో యాడ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇన్ కేస్ మీరు ఆర్డర్ ప్రోడక్ట్ లో నాకు ట్యాక్స్ చూపించాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇంకొక వేలో కూడా మీరు ట్యాక్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. అది ఎక్కడ అంటే, సో ఇన్వాయిస్ క్రియేట్ అయిన తర్వాత కూడా, ఓకేనా, బిల్ నౌ బటన్ మనం క్లిక్ చేస్తే ఇన్వాయిస్ క్రియేట్ అవుతుంది కదా. సో ఇన్వాయిస్ క్రియేట్ అయిన తర్వాత కూడా మనకు ఇన్వాయిస్ లైన్ ఐటమ్ లో కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? లీగాలిటీని యాడ్ చేసుకోండి. సో అక్కడ యాడ్ చేసుకుంటే కూడా మీరు అక్కడే డైరెక్ట్ గా మీరు ట్యాక్స్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా? సో 2 ways లో ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ వద్దు అనుకుంటే ఇన్వాయిస్ లైన్ ఐటమ్ లో మీరు ట్యాక్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు యాడ్ హియర్ లీగల్ ఎంటిటీ. సో ఇక్కడ లీగల్ ఎంటిటీని యాడ్ చేసుకుంటున్నా. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ట్యాక్స్ అనేది మనకి ఇక్కడ ఏం ఎస్టిమేషన్ లో ఏం లేదు, రైట్? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. సి, సో మనం ఎప్పుడైతే లీగల్ ఎంటిటీని అప్డేట్ చేస్తామో మనకు ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి, సో ట్యాక్స్ ట్రీట్మెంట్స్, ట్యాక్స్ రూల్, ఇవన్నీ మనకు ఆటోమేటిక్ గా ఫీల్డ్స్ అన్ని పాపులేట్ అయిపోయినాయి, రైట్? సో మనకి కావాల్సింది ఏంటి, ట్యాక్స్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఎంత అండి. సో మనకు ఎస్టిమేటెడ్ ఫీల్డ్ అనేది ఆటోమేటిక్ మనకు పాపులేట్ అయిపోయింది. అంటే సో 1200 కి, ఐ మీన్ $1200 కి మనకు 18% జిఎస్టీ వచ్చేసి మనకి ఇక్కడ 216. ఓకేనా? సో 216 అనేది మనకు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అనమాట. సో 216 అనేది మనకు ఎస్టిమేటెడ్ ట్యాక్స్. సో ఇలాగ మనకు ట్యాక్స్ ని మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇలాగ మనకు ట్యాక్స్ ఎంత మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సో మనకు బిల్లింగ్ సెట్టింగ్స్ లో, ఓకేనా, సో బిల్లింగ్ సెట్టింగ్స్ లో ఇప్పుడు మీరు ఇక్కడ వెళ్తే గో బ్యాక్. సో మనకు సిపికి ఇన్స్టాల్ ప్యాకేజెస్ ఎలా అయితే ఉంటుందో సేల్స్ ఫోర్స్ బిల్డింగ్ లో కూడా మనకు ఇన్స్టాల్ ప్యాకేజెస్ అనేవి మనకు ఉంటాయి, అందులో సెట్టింగ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఆ సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్లయితే మీరు, సో మనకి అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళాలంటే, సో క్యాన్సిల్, లేకపోతే సెటప్, క్యాన్సిల్ అవ్వట్లేదు. ఓకే, విల్ టేక్ టైం, ఫైన్, నో ప్రాబ్లం. సో గో టు హోమ్. సో ఇక్కడికి వెళ్ళేసి మనకు సో ఇన్స్టాల్ ప్యాకేజెస్. ఓకేనా? సో ఇన్స్టాల్ ప్యాకేజెస్ లో మీకు బిల్లింగ్ కాన్ఫిగరేషన్ ఒక ఆప్షన్ ఉంది. మనకు సిపికి సెట్టింగ్స్ ఎలా అయితే ఉంటాయో, సో బిల్లింగ్ సెట్టింగ్స్ కూడా మనకు అలాగే ఉంటాయి సేల్స్ ఫోర్స్ బిల్లింగ్ లో. సో ఇక్కడ మనకు కాన్ఫిగర్, ఈ కాన్ఫిగర్ లోకి వెళ్తే, సో ఇక్కడ మీకు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఈజ్ బేస్డ్ ఆన్, సో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది దేన్ని బేస్ చేసుకుని మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? సో ఇక్కడ మీకు అకౌంట్ బిల్లింగ్ అడ్రస్ బేస్డ్ ఆన్ ద, బై డిఫాల్ట్ ఇక్కడ మనకి ఏముంది, ఆర్డర్ అనేది మనకి ఏం కావాలి ఇక్కడ, అకౌంట్ బిల్లింగ్ అడ్రస్. సో అకౌంట్ బిల్లింగ్ అడ్రస్ అట్ ది సేమ్ టైం లీగల్ ఎంటిటీ యొక్క బిల్లింగ్ అడ్రస్ మనకు సేమ్ ఉండాలి. ఓకేనా?
సో ఆర్డర్ బిల్లింగ్ అడ్రస్. సో ఇప్పుడు అకౌంట్ బిల్లింగ్ అడ్రస్ అనేది సేమ్ ఉండాలి. దాంతో పాటుగా మనం ఇందాక లీగల్ ఎంటిటీ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ లీగల్ ఎంటిటీ అడ్రస్ కూడా సేమ్ ఉండాలి. సో అప్పుడైతేనే మనకు ట్యాక్స్ క్యాల్కులేషన్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఓకేనా. సో ఇన్ కేస్ లీగల్ ఎంటిటీలో బిల్లింగ్ అడ్రస్ తప్పుగా ఉంది, ఓకేనా, అంటే వేరే అడ్రస్ ఉంది, ఇక్కడ మీకు షిప్పింగ్ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే అకౌంట్ లెవెల్లో, సో ఇప్పుడు అకౌంట్ లో ఉంది కదా, సో ఈ అకౌంట్ లెవెల్లో ఉన్న షిప్పింగ్ అడ్రస్ దాంతో పాటుగా మీకు లీగల్ ఎంటిటీలో ఉన్న అడ్రస్ తో మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ సో షిప్పింగ్ అడ్రస్ తెచ్చుకున్నాం అంటే షిప్పింగ్ అడ్రస్ తో మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు బిల్లింగ్ అడ్రస్ బై డిఫాల్ట్ గా బిల్లింగ్ అడ్రస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు సో బిల్లింగ్ అడ్రస్ కరెక్ట్ గా మ్యాచ్ అయింది మనకు. సో హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. ఓకేనా. సో మనం ఏదైతే లీగల్ ఎంటిటీ క్రియేట్ చేసుకున్నామో, గో టు హియర్ రిలేటెడ్ లిస్ట్, ఒక్క నిమిషం, లెట్స్ క్లోజ్ కపుల్ ఆఫ్ ట్యాబ్స్. సో ఇక్కడ మనం లీగల్ ఎంటిటీ క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఈ లీగల్ ఎంటిటీలో సో హైదరాబాద్, సో ఇండియా, తెలంగాణ, సిటీ, కంట్రీ, స్టేట్. సో ఇక్కడ మనకు అకౌంట్ లో ఉన్న సిటీ, జస్ట్ ఎడిట్. సో అక్కడ ఉన్న మనకు సిటీ, తెలంగాణ, ఇండియా, ఐ మీన్ సిటీ, స్టేట్, కంట్రీ. సో ఈ మూడుకి మనకు ఈ బిల్లింగ్ లీగల్ ఎంటిటీలో ఉన్న అడ్రస్ తో మ్యాచ్ అవ్వాలి. సో ఇన్ కేస్ మ్యాచ్ అవ్వలేదు అనుకో, అకౌంట్ అడ్రస్ లీగల్ ఎంటిటీలో ఉన్న ఈ అడ్రస్ తో మ్యాచ్ అవ్వలేకపోతే మనకు ట్యాక్స్ అనేది జనరేట్ అవ్వదు. ఓకేనా. సో లెట్స్ సే ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్డర్ ప్రోడక్ట్ లో మనకు ట్యాక్స్ అనేది జనరేట్ అయింది, రైట్. సో ఇక్కడ 216 ఆర్డర్ అనేది మనకు జనరేట్ అయింది, అవునా. సో లెట్స్ సే నౌ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ అకౌంట్ లెవెల్ అడ్రస్ ని రిమూవ్ చేస్తున్నా. లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ హైదరాబాద్. సో హైదరాబాద్ సిటీని రిమూవ్ చేస్తున్నాను, ఓకేనా. నౌ సేవ్. సో ఇక్కడ హైదరాబాద్ ని రిమూవ్ చేశాను, రైట్. సో నౌ గో టు అగైన్ ఆర్డర్, నౌ గో టు ఆర్డర్. సో ఆర్డర్ ప్రోడక్ట్కి వెళ్తాం, ఓకేనా. సో లెట్స్ సే అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ ద థింగ్స్, ఓకేనా. సో ఇక్కడ ట్యాక్స్ జనరేట్ అయింది కదా మనకు. లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ లీగల్ ఎంటిటీ ఫర్ టైమ్ బీయింగ్. సో లీగల్ ఎంటిటీ రిమూవ్ చేసినాను. సో ఇట్ షుడ్ బి నన్ అండ్ ట్యాక్స్ ట్రీట్మెంట్ అండ్ ట్యాక్స్, ఓకేనా. సో అన్నిటిని రిమూవ్ చేస్తున్నాను. సో ఇంక్లూడెడ్ ట్యాక్స్, ట్యాక్స్ కూడా రిమూవ్ చేస్తున్నాను, ఓకేనా. సో నౌ సేవ్. సో నౌ ఆర్డర్ ప్రోడక్ట్ షుడ్ బి లైక్ ఎంటీ, ఓకేనా. సో ఇంతకుముందు మన ప్రీవియస్ ఎలా అయితే ఉందో అలా మనం బ్యాక్ చేసుకున్నాం దీన్ని, ఓకేనా. సో ఇక్కడ మనకు లీగల్ ఎంటిటీని యాడ్ చేసుకోలేదు, ఓకేనా. దాంతో పాటు ఇక్కడ మనకి ఎస్టిమేషన్ ట్యాక్స్ కూడా లేదు, ఓకేనా. సో మన కండిషన్ ప్రకారం ఏం కావాలి. సో మన బిల్డింగ్ సెట్టింగ్స్ లో అకౌంట్ బిల్డింగ్ అడ్రస్ తో ట్యాక్స్ క్యాల్కులేట్ అవుతుందని సెట్టింగ్స్ లో మనకు ఇక్కడ ఆప్షన్ ఉంది, ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం ట్యాక్స్ క్యాల్కులేషన్. అట్ ది సేమ్ టైం అకౌంట్ బిల్డింగ్ అడ్రస్. సో అకౌంట్ లో మన బిల్డింగ్ అడ్రస్ ఏముంది, తెలంగాణ, ఇండియా మాత్రమే ఉంది, అంటే స్టేట్, కంట్రీ మాత్రమే ఉంది. సో మనకు లీగల్ ఎంటిటీలో ఏమున్నాయి, సో సిటీ, కంట్రీ, స్టేట్ ఉన్నాయి, అంటే ఒకటి మిస్సింగ్ మనకి. సో సిటీ అనేది మనకు మిస్ అయింది, ఓకేనా. సో ఎయిదర్ ఈ లీగల్ ఎంటిటీలో సిటీనైనా తీసేయాలి, ఓకేనా. ఎయిదర్ ఈ లీగల్ ఎంటిటీలో సిటీనైనా తీసేయాలి, లేదు అంటే అకౌంట్ లెవెల్లో సిటీనైనా యాడ్ చేయాలి, ఓకేనా. అంటే అకౌంట్ లెవెల్లో ఉన్న బిల్డింగ్ అడ్రస్ అట్ ది సేమ్ టైం లీగల్ ఎంటిటీలో ఉన్న అడ్రస్ తో ఖచ్చితంగా మ్యాప్ అయ్యింది, అంటే కరెక్ట్ గా మ్యాచ్ అయి ఉండాలి. సో అది మ్యాచ్ అవ్వకపోతే మనకు ట్యాగ్ క్యాల్కులేషన్ అనేది కరెక్ట్ గా రాదు, ఓకే. సో లెట్స్ సే నౌ గో టు ఆర్డర్ ప్రోడక్ట్, ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ రిఫ్రెష్ అండ్ ట్రై ఇట్ నౌ, జస్ట్ రిఫ్రెష్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు అసైన్ లీగల్ ఎంటిటీ, ఓకేనా. సో లీగల్ ఎంటిటీ నేను యాడ్ చేస్తాను. సో లీగల్ ఎంటిటీ యాడ్ చేసుకున్నాను, ఓకేనా. సో నౌ సేవ్. మనకి ఇక్కడ ఎస్టిమేటెడ్ డేటా మనకి ఏం రాలేదు. ఈవెన్ ట్యాక్స్ రూల్స్ కానీ ట్యాక్స్ ట్రీట్మెంట్స్ కానీ మనకి ఏం పాపులేట్ అవ్వదు, రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు అసైన్ మాన్యువల్. సో మాన్యువల్ గా అసైన్ చేస్తుంది, ఓకేనా. నౌ ట్యాక్స్ ట్రీట్మెంట్స్ అండ్ ట్యాక్స్ రూల్స్ ని మాన్యువల్ గా అసైన్ చేస్తుంది, ఓకేనా. నౌ సేవ్. ఇంతకుముందు మనం మాన్యువల్ గా చేయలేదు, ఆటోమేటిక్ గా పాపులేట్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మనకు ఎర్రర్ వచ్చింది చూడండి. సో ఎర్రర్. సో రేట్ కెనాట్ బి డిటర్మైన్ ఫర్ గివెన్ డేటా, ఓకేనా. రేట్ కెనాట్ బి డిటర్మైన్ ఫర్ గివెన్ డేటా అంటే మనకి ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ ఎందుకు వచ్చింది, అకౌంట్ లెవెల్లో ఉన్న బిల్లింగ్ అడ్రస్ దాంతో పాటుగా లీగల్ ఎంటిటీలో ఉన్న అడ్రస్ తో మ్యాచ్ అవ్వలేదు మనకి. సో అందుకని మనకి ఎర్రర్ వచ్చింది, ఓకేనా. సో నా ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సిటీ. సో సిటీని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను.
సో స్పెల్లింగ్స్ కరెక్ట్ చూసుకోండి. సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు యాడ్ హైదరాబాద్. సో హైదరాబాద్ అండ్ సే, ఓకేనా. సో ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. సో అకౌంట్ లెవెల్లో నేను హైదరాబాద్, తెలంగాణ, ఇండియా అంటే సిటీ, స్టేట్, కంట్రీ మూడింటిని యాడ్ చేశాను. ఈ మూడు మనకి ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయి? లీగల్ ఎంటిటీలో ఉన్న అడ్రస్ తోటి మనకి మ్యాచ్ అవుతుంది. అవునా? రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు అగైన్ ఆర్డర్ ప్రోడక్ట్. సో జస్ట్ ఎడిట్. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ ద థింగ్స్. సో లీగల్ ఎంటిటీ రిమూవ్ చేస్తున్నా, ఎర్రర్ ని నన్ను పెడుతున్నా, ఈ ఎర్రర్ డేటాని కూడా రిమూవ్ చేస్తున్నా, ఎర్రర్ మెసేజ్ రిమూవ్ చేస్తున్నా, ట్యాక్స్ ట్రీట్మెంట్ ని, ట్యాక్స్ రూల్ ని రిమూవ్ చేస్తున్నా, ట్యాక్స్ రూల్ ని కూడా మేము ట్యాక్స్ ట్రీట్మెంట్ కూడా రిమూవ్ చేస్తాం, అన్నిటిని రిమూవ్ చేస్తాం. ఓకేనా? సో నౌ అగైన్ వీఆర్ బ్యాక్. సో మనకి ఎప్పుడైతే ఆర్డర్ క్రియేట్ అవుతుందో, ఆర్డర్ క్రియేట్ అయినాక ఆర్డర్ ప్రోడక్ట్ మనకి ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఓకేనా? సో నా జస్ట్ రిఫ్రెష్ అగైన్. సో ఈ పాయింట్ మనం చాలా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ అగైన్ లీగల్ ఎంటిటీ. సో లీగల్ ఎంటిటీ యాడ్ చేసుకున్నాం, ఇంకేం యాడ్ చేయలేదు. ఓకేనా? సో ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కూడా నల్. నౌ స్టే. సో లీగల్ ఎంటిటీ యాడ్ చేసుకున్నా. సో ఇందాక ఇది రిఫ్రెష్ అవ్వలేదేమో, సో అందుకని పాపులేట్ అవ్వలేదు. సో లెట్స్ మేక్ మాన్యువల్లీ. సో మనం ప్రాసెస్ ప్రకారం ఫాలో అయితే ఖచ్చితంగా మనకు రిజల్ట్ అయితే వస్తుంది. సో మనం దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేసి, రిమూవ్ చేసి యాడ్ చేసినాం కాబట్టి అలా వచ్చింది మనకు అంతే. సో లెట్స్ నౌ ట్యాక్స్ రూల్ యాడ్ చేసుకున్నా, ట్యాక్స్ ట్రీట్మెంట్ యాడ్ చేసుకున్నా, ట్యాక్స్ ఎర్రర్ ని మేము యాడ్ చేయట్లేదు, ట్యాక్స్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కూడా యాడ్ చేయట్లేదు. నౌ స్టే. సి, సో నౌ there is no error. So tax got completed. I mean tax calculation status completed. So now estimated tax should be like $200. I mean $216. సో మన ట్యాక్స్ అనేది ప్రాపర్ గా క్యాల్కులేట్ అయింది. సో ఎందుకు క్యాల్కులేట్ అయింది అంటే అకౌంట్ లో ఉన్న బిల్లింగ్ అడ్రస్ అట్ ది సేమ్ టైం ఏది లీగల్ ఎంటిటీలో ఉన్న అడ్రస్ తో మ్యాచ్ అయింది కాబట్టి మనకు ట్యాక్స్ అనేది ఇక్కడ పాపులేట్ అయిపోయింది. రైట్. సరే. సో మనం ఇందాక ఇంకోటి కూడా చెప్పుకున్నాం ఏమని? సో మీరు ఆర్డర్ ప్రోడక్ట్ లో అయినా ట్యాక్స్ ని చూడొచ్చు, కావాలనుకుంటే. లేదు అనుకుంటే మనం ఎక్కడ చూడొచ్చు అంటే, సో ఇన్వాయిస్ జనరేట్ చేసినా కూడా ట్యాక్స్ చూడొచ్చు అని చెప్పుకున్నాం. రైట్. సో మనం ఇన్వాయిస్ జనరేట్ చేయాలంటే ఏం చేయాలి? విల్ గో విత్ లైక్ ఆర్డర్. జస్ట్ రిఫ్రెష్. మనం ఇన్వాయిస్ జనరేట్ చేయాలంటే ఏం చేయాలి? సో బిల్ నౌ అనే చెక్ బాక్స్ ని ఎనేబుల్ చేసుకోవాలి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు యాక్టివేట్ ద ఆర్డర్. సో ఆర్డర్ గాట్ యాక్టివేటెడ్, లేకపోతే సారీ డిఫాల్ట్ సబ్స్క్రిప్షన్ టర్మ్ షుడ్ బి లైక్ 1 year. ఎందుకంటే మనం 1 year తీసుకున్నాం కదా అక్కడ. ఆర్ఎల్స్ విల్ గెట్ ఎర్రర్. సో 1 year డిఫాల్ట్ సబ్స్క్రిప్షన్ టర్మ్. ఓకే. సో నౌ విల్ గో విత్ ఆర్డర్ అండ్ యాక్టివేట్. సో నౌ ఆర్డర్ గాట్ యాక్టివేటెడ్. ఓకేనా? సో ఆర్డర్ యాక్టివేట్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనకు ఇన్వాయిస్ అనేవి మనకి ఏం లేదు. రైట్. సో నౌ విల్ హ్యావ్ టు జనరేట్ ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ మనం ఎలా జనరేట్ చేస్తాం? సింగిల్ సింగిల్ ప్రోడక్ట్ కాబట్టి మనకు బిల్ అవ్వని తీసుకుంటాం. అదే మల్టిపుల్ ప్రోడక్ట్స్ అయితే మనం ఎలా తీసుకుంటాం? సో షెడ్యూల్కి వెళ్తాం. ఓకేనా? సో ఇన్వాయిస్ షెడ్యూలర్కి వెళ్ళేసి మనం తీసుకుంటాం. మనం ప్రీవియస్ వీడియోలో అది చూసాం. రైట్. సో నౌ బిల్ నౌ చెక్ బాక్స్. నౌ స్టే. ఇప్పుడు ఏమవుతుంది మనకు? సో ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. సో గో టు రిలేటెడ్ లిస్ట్. నౌ ఇన్వాయిస్ గా జనరేటెడ్. సో గో టు దిస్ ఇన్వాయిస్. ఓకే. సో ఈ ఇన్వాయిస్ కి వెళ్తాం మనం. సో ఈ ఇన్వాయిస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తే, సో ఇక్కడ మనకు ఇన్వాయిస్ లైన్ ఉంది. ఓకేనా? సో నా గో టు దిస్ ఇన్వాయిస్ లైన్. సో ఈ ఇన్వాయిస్ లైన్ లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు చూడండి. సో ట్యాక్స్ పర్సెంటేజ్ అప్లై. సో ఎంత పర్సెంటేజ్? మనం 18% మనం అప్లై చేసాం. ఓకేనా? సో ఎంత పర్సెంటేజ్? మనం 18% అప్లై చేసాం. సో మన టోటల్ ప్రైస్ ఎంత మనకి ఇక్కడ? సో $1,200 ప్లస్ జిఎస్టీ. ఐ మీన్ జిఎస్టీ ఎంత మనకు? 18%. సో 18% జిఎస్టీ వచ్చేసి మనకి ఇక్కడ $216. సో టోటల్ గా మనకు $1,416 మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇలాగ మనకు ట్యాక్స్ ని మనం క్యాల్కులేట్ చేసుకుని యూజ్ చేసుకుంటాం. సో ఇన్ కేస్ మీరు ఆర్డర్ ప్రోడక్ట్ లెవెల్లో ట్యాక్స్ చూడకూడదు అనుకుంటే, సో ఇక్కడ మీకు లీగల్ ఎంటిటీ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడైనా మీరు డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇన్వాయిస్ ఇక్కడ జనరేట్ చేసినాం కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది. అంటే అంతకు ముందే మనం ఆర్డర్ ప్రోడక్ట్ లెవెల్లో ఈ లీగల్ ఎంటిటీని యాడ్ చేసుకున్నాం. సో అందుకని అది బై డిఫాల్ట్ అక్కడ నుంచి ఇక్కడికి పాపులేట్ అయిపోయింది. సో ఇన్ కేస్ అక్కడ యాడ్ చేసుకోకపోతే, సో డైరెక్ట్ గా మీరు ఇన్వాయిస్ జనరేట్ చేసిన తర్వాత కూడా, లైన్ ఐటమ్ జనరేట్ చేసిన తర్వాత కూడా, సో మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి ఈ లీగల్ ఎంటిటీని మీరు యాడ్ చేసుకుంటే బై డిఫాల్ట్ గా మీకు ఇక్కడ 18% జిఎస్టీ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా? సో ఇలాగ మనము
ట్యాక్స్ రూల్స్ ని యూజ్ చేసుకుని ట్యాక్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఎంత ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది మనకు రిక్వైర్మెంట్ లో చెప్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ట్యాక్స్ అయితే మనం అప్లై చేస్తాం. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే త్రీ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఒకటి, సో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ దేన్ని బేస్ చేసుకొని ట్యాక్స్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు అకౌంట్ లో అడ్రస్ కరెక్ట్ గా మ్యాప్ అవ్వాలి. అది ఇదర్ బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్, ఏ అడ్రస్ అయినా కానీ అకౌంట్ లో ఖచ్చితంగా సేమ్ అడ్రస్ ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే అకౌంట్ లో ఉన్న అడ్రస్ లీగల్ లో ఉన్న అడ్రస్ మ్యాప్ అవ్వాలి, ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. సో లేదు అనుకుంటే లీగల్ ఎంటిటీలో ఉన్న అడ్రస్ అకౌంట్ లో ఉన్న అడ్రస్ తో మ్యాచ్ అవ్వాలి, రెండింటి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఓకేనా. సో అప్పుడు మాత్రమే మనకు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకు ట్యాక్స్ రూల్స్, ట్యాక్స్ ట్రీట్మెంట్స్, దాంట్లో మనకి ట్యాక్స్ ఇంటిగ్రేషన్స్, లీగల్ ఎంటిటీ, వాటి యొక్క యూజ్ అనమాట మనకు. ఓకేనా. సో క్లియర్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? సో ఇన్ కేస్ ఏమన్నా వీడియో చూడండి ఒకసారి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నా నంబర్ పిన్ చేస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి, లేకపోతే ఈమెయిల్ అయితే డ్రాప్ చేస్తాను. సో అక్కడ కూడా మీ ఈమెయిల్ అయినా కూడా మీరు డ్రాప్ చేసిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా మీరు అడగవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.